తమిళ్ నుండి తెలుగులో డబ్ అయిన బెస్ట్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజారాణి మూవీ. అసలు ఈ మూవీలో ఆర్య గారి అండ్ హీరోయిన్ నజ్రియా గారి లవ్ స్టోరీ ఉంటుంది, ఫ్లాష్ బ్యాక్ది. అసలు వేరే లెవెల్, అసలు మూవీకి మేజర్ హైలైట్. అండ్ దాంతోపాటు ఒక లవ్ ఫెయిల్ అయిన తర్వాతకి అక్కడ ఆగిపోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ మన కోసం వేరే పర్సన్ వస్తారు, అంతే లవ్ మళ్ళీ మనం లైఫ్లో పొందుతాము అనేసి ఒక మంచి యూనిక్ లైన్తో వచ్చారు. అండ్ ఈ మూవీ త్రూ అవుట్ ఫ్రెండ్షిప్ అండ్ లవ్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. ఎమోషన్స్తో పాటు కామెడీ కూడా సూపర్గా ఉంటుంది మూవీలో. నెక్స్ట్ వచ్చేసి సూర్య గారి గజిని మూవీ. అప్పట్లో ఇది తెలుగులో సెన్సేషన్ అని చెప్పొచ్చు. అప్పట్లో స్వప్నమే కన్నా సాంగ్ అయితే ఊపేసింది అసలు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సూర్య గారి సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ. ఈ మూవీలో ఒక అబ్బాయి, టీనేజ్ అబ్బాయి, ఆయన లవ్ ఫెయిల్యూర్ చూడడం కావచ్చు, ఫ్యామిలీని సెట్ చేయడం కావచ్చు, అండ్ ఫాదర్ లవ్ కావచ్చు, ప్రతిదీ సూపర్గా చూపించారు. అండ్ ఈ మూవీని చూసి చాలామంది జిమ్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేశారంట అప్పట్లో. ఈ మూవీలో సాంగ్స్ అన్నీ కూడా చార్ట్ బస్టర్స్ అసలు. ధనుష్ గారి రఘువరన్ బీటెక్ మూవీ. అసలు తెలుగు వాళ్ళకి ధనుష్ గారు దగ్గరైంది ఈ మూవీతోనే. అసలు ఈ మూవీ తర్వాతకి ధనుష్ గారి అన్ని మూవీస్ని ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ధనుష్ గారికి తెలుగులో మంచి మార్కెటే ఉంది. దాని అంతటికి కారణం అయితే స్టార్టింగ్ పాయింట్ రఘువరన్ బీటెక్ మూవీ. ఈ మూవీలో మదర్ అండ్ సన్ ఎమోషన్ అయితే పీక్ లెవెల్లో ఉంటుంది. ఇంకా అనిరుద్ధ్ ధనుష్ కాంబినేషన్లో వచ్చే సాంగ్స్ అంటే వీటి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అండ్ ఈ మూవీలో సాంగ్స్ అన్ని తమిళ్ వర్షన్ రాసింది ధనుష్ గారే అంట. హీరో కార్తీ గారి అవరా మూవీ. అసలు ఈ మూవీలో సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్, అసలు ఇప్పటికీ లూప్లో వినే సాంగ్సే అవి. అండ్ కార్తీ గారు కూడా తెలుగులో పాపులారిటీ తెచ్చుకుంది ఈ మూవీతోనే. రజనీకాంత్ గారి నరసింహ మూవీ. ఈ మూవీలో ఉండే ఎలివేషన్స్ అసలు వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ రజనీకాంత్ గారి క్యారెక్టరైజేషన్ కావచ్చు, ఆయన ఒక మంచి మోటివేషన్ అయితే ఇస్తుంది ఈ మూవీ. ఇవి కొన్ని తమిళ్ నుండి తెలుగులోకి డబ్ అయి బాగా ఆదరణ పొందిన మూవీస్. వీటిలో మీకు బాగా నచ్చిన మూవీస్ ఏంటో కమెంట్ చేయండి. And thank you for watching this video.